హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏహిస్ టైమ్స్. మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా వీటి ధరలు అనేవి భారీగా అయితే పెరగబోతున్నాయండి. ఇక మన జోబులకు చిల్లులు పడే అవకాశం అయితే ఉంది. అయితే వేటి ధరలు పెరగబోతున్నాయి, ఏ కారణంగా పెరగబోతున్నాయి, ఈ ధరలు మనకు ఎప్పటి నుండి పెరుగుతాయి, పూర్తి వివరాలు మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, పేజ్ని కూడా ఫాలో అవుతుంది. ఇక దీనికి సంబంధించి చూసుకున్నట్లయితే నోటిఫికేషన్లో మనకు ఇప్పుడు ఏంటంటే రీసెంట్గా ఒక యుద్ధం అయితే స్టార్ట్ అయింది. ఆ యుద్ధం వచ్చేసి మనకు యూఎస్ఏ మళ్ళీ మనకి ఏంటంటే ఈ ఇజ్రాయెల్ దేశాలు మనకు ఏంటంటే ఉమ్మడిగా కలిసి ఇరాన్పై అయితే దాడి చేస్తున్నాయి. అయితే దీని కారణంగా మనకి ఏంటంటే ఏదైతే పెట్రోలు మనకు డీజిల్ కానివ్వచ్చు, వీటి ధరలు అనేవి పెరుగుతున్నాయి. అలాగే మనకు కూరగాయల ధరలు కూడా అయితే ఆల్మోస్ట్ ఏంటంటే కొన్ని కూరగాయల ధరలు కూడా అయితే పెరిగాయి, మరి కొన్ని కూరగాయలు కూడా తగ్గాయి. అలాగే మనకు నెక్స్ట్ వచ్చేసి నూనె ధరలు కూడా అయితే పెరిగే అవకాశం అయితే ఉంది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ అప్డేట్లు ఏమి ఇచ్చారంటే మనకు చమురు ధరలు 10% పెరిగాయి. పరిస్థితి ఇలాగే కొనసాగితే కనుక బ్యారెల్ ధర వచ్చేసి $110 చేరే అవకాశం అయితే ఉందని చెప్పేసి నిపుణులు అయితే హెచ్చరిస్తున్నారు. ప్రస్తుత ధర వచ్చేసి మనకు $72.87 అయితే ఉంది. హార్మోన్ జలసంధి ప్రపంచ దేశాల గుండెల్లో భయం అయితే పుట్టిస్తుంది. ఇక్కడ హై స్పీడ్ అటాక్ క్రాఫ్ట్ సముద్రం మైన్లను కూడా అయితే మోహరించింది. ఈ మార్గంలో ఉన్నటువంటి అంతరాయం కలిగిన చమురు ధరలకు సంబంధించి $20 నుండి $40 వరకు పెరిగే అవకాశం అయితే ఉంది. ఇక సామాన్యులపై అయితే చాలా వరకు భారం అయితే పడబోతుంది. ఇప్పుడే ఆల్మోస్ట్ ఏంటంటే పెరిగిన యొక్క పెట్రోల్ డీజిల్ ధరలతో చాలామంది ప్రజలు అతలాకుతం అవుతున్నారు, చాలామంది ఇబ్బంది కూడా అయితే పడుతున్నారు. సో ఇప్పుడు మళ్ళీ ధరలు పెరిగాయంటే కనుక ప్రజల మీద భారీగా అయితే భారం అయితే పడే అవకాశం అయితే ఉంది. సో దీనివల్ల నిత్యావసర వస్తువుల ధరలు కానివచ్చు భారీగా పెరిగే అవకాశం అయితే ఉంది. మనకు రాబో బ్యాంక్ ఇంటర్నేషనల్ ఈక్విటీ సెక్యూరిటీ నిపుణుల ప్రకారం మనకు భౌగోళిక రాజకీయ ఉద్రిక్తత కారణంగా మార్కెట్లో పూర్తిగా మనకు భయంతో ఆధిపత్యం అయితే చెలాయిస్తుంది. ఈ పరిస్థితుల్లో మనకు $110 స్థాయిని కూడా సులభంగా దాటుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడ అంచనా అయితే వేస్తున్నారు. సో అలాగే ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే బంగారం ధరలు కానివచ్చు, వెండి ధరలు కానివచ్చు నిన్న మొన్న మనకు యుద్ధం కారణంగా చాలా వరకు అయితే పెరిగాయి. సో జాగ్రత్తగా అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. ఎవరికైనా ఆయిల్ కానివ్వచ్చు, అంటే మనకు సన్ఫ్లవర్ కానివచ్చు, ఇతర కంపెనీలు మీరు ఏదైతే వాడుతున్నారో మీకు కావాలంటే కనుక ఇప్పుడే కొని పెట్టుకోండి. ఎందుకంటే మళ్ళీ మనకు ఈ పెరిగినటువంటి ధరలు ఆల్మోస్ట్ ఏంటంటే 2-3 డేస్లో మనకు చేంజ్ అయిపోతాయి. మళ్ళీ మనకు పెరిగినటువంటి ధరలతో ఈ మార్కెట్లో అయితే మనకు ఆయిల్స్ అనేది విక్రయిస్తారు. సో తప్పనిసరిగా ఇప్పుడు మీరు కొని పెట్టుకుంటే కనుక మీకే సేఫ్ అవుతుందండి. సో ఇదండి మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకుని తప్పనిసరిగా ఫాలో అవుతున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.